దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో ట్రాఫిక్ గురించి మాట్లాడాలంటే ఆత్మకూరు బస్ స్టాండ్ కాడి నుంచి వేదాయపాలెం వరకు ట్రాఫిక్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన నెల్లూరు టౌన్లో ఒకప్పుడు సిటీ బస్సులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సిటీ బస్సులు తగ్గిపోయాయి, దానివల్ల ఆటోలు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే మెయిన్ సెంటర్ ఆత్మకూరు బస్ స్టాండ్, కనమాల్ సెంటర్ ప్లస్ బిఆర్ సెంటర్, మెడ్రాస్ బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ట్రాఫిక్ పోవాలంటే నరకయాతం కనిపిస్తుంది. ఎందుకంటే బిఆర్ సెంటర్ చూస్తే కాలేజెస్ ప్లస్ స్కూల్స్ ఉన్నవి, గాంధీ బొమ్మ సెంటర్ లో చూస్తే షాపింగ్ మాల్స్ ఉన్నవి, అక్కడ నరకయాతం పడుతున్నారు. పోలీసులు ఎంత కష్టపడినా కానీ ట్రాఫిక్ ని క్రియేట్ చేస్తున్నా కానీ మనం పాటించడం లేదు. జనాలు అటేటంగా మాట్లాడటము, అటేటంగా పోవడము అట్లా చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ట్రాఫిక్ సిగ్నల్ గురించి పెట్టారు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ పెట్టేసి అది కొన్ని అనివార్యాల వల్ల అది వెళ్ళే దిశగా పోయింది. ఎందుకంటే మన నెల్లూరులో మటుకు ట్రాఫిక్ వ్యవస్థ అనేది, సిగ్నల్ వ్యవస్థ అనేది సరిగా ఉండదు. ప్రెసెంట్ చూసుకుంటే ఈ రికమెండేషన్ వల్ల కూడా ఒకవేళ బండి పట్టుకున్నా కానీ రికమెండేషన్ తో వీళ్ళు బండి తీసుకుని వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. అంటే వాళ్ళు ఒకసారి ఫేస్ చేస్తే బాగుంటుంది కదా సార్. రికమెండేషన్ అంటే ఒక విషయం అండి సార్. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అందరూ అన్ని రకాల పార్టీ వాళ్ళ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను బండి పోలీసులు ఆపారు సార్, రిక్వెస్ట్ చేసుకున్నా, వాళ్ళు ఉండేసి ఫోన్లో పాపం చేసి వదిలేస్తారు. కొంతమంది ఉండేసి డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇది తప్పదు కదా. ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నాయి తప్ప ర్యాష్ డ్రైవింగ్ ఎక్కడ లేదు. చిన్న చిన్న పిల్లలకి మైనర్స్ కి బండ్లు ఇచ్చేసి రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్ళిపోతున్నారు. దాని మీద పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయినా కానీ తప్పదు. అదే మనం పోలీసు వాళ్ళని కదా అనాల్సింది, మన ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు. ఎందుకంటే బిడ్డలకి బైక్ తీస్తున్నారు, వాళ్ళు ఎంత స్పీడ్ లో పోతున్నారు, ఎక్కడ పోతున్నారని ఆలోచించడం, వాళ్ళు ఇష్టమైన పోతున్నారు. వీళ్ళు డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎదుటి డ్రైవింగ్ నమ్మలేం కదా, దెబ్బ తగిలిందంటే వీళ్ళే కదా బాధపడేది. దానికోసం చేసి మైనర్ పిల్లలకి ఇచ్చేటప్పుడు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఆలోచించారు. ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మాయిలు ఇంటర్మీడియట్ ఇచ్చారు, ఇంటర్మీడియట్ ప్లస్ ఇచ్చారు. వాళ్ళకు మైనర్ అయినా కానీ మా బిడ్డ కోసం వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే లిమిట్ లో పోతున్నారు, అమ్మాయిలు కూడా లిమిట్ లో పోతున్నారు. అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఏంటంటే వాళ్ళు తెలిసి వయసు వాళ్ళు ఎట్లా పోతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది ప్లస్ మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. దీని మీద పోలీసులు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నారు. ట్రాఫిక్ లో భాగంగా హెల్మెట్ ధరించడం అది ముఖ్యమైనది. అది హెల్మెట్ అనేది మన నెల్లూరు నగరం ఎక్కడ కూడా కనిపించడం. హెల్మెట్ అనేది కంపల్సరీ వాడాలా, అది సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దాని సీరియస్ పోలీసు వాళ్ళు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. కొంతమంది నిన్న ఒక వారం నుంచి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్లస్ దాని మీద హెల్మెట్ మీద అవగాహన కూడా ఇచ్చి కొందరి మీద పాటించిన మీద ఫైన్ కూడా వేస్తున్నారు. దీని మీద ఇంకా కఠినంగా పోలీసులు వ్యవహరిస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్మెట్ కాకుండా బయటకు ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రధానంగా నెల్లూరు నగరం ఇంత పెద్ద ట్రాఫిక్ ఉండడానికి ప్రధాన కారణం రోడ్లు చిన్నవి చెప్తారు. రోడ్డు చిన్నవి అండి, రోడ్డు చిన్నవి ఉన్నా కానీ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా పోలీసులు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మా నెల్లూరులో పరిస్థితి ఏంటంటే పండుగలప్పుడు సంక్రాంతి కానీ ఉగాది కానీ ఈ పండుగలప్పుడు మాత్రమే ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం పోలీసులు కొంచెం వైఫల్యం జరుగుతున్నారు. నెల్లూరులో 9:30 నుండి 2 గంటల వరకు విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. అది ఏమో మనకు తెలియదు ఎందుకు. పైగా ఇక్కడంటారా విపరీతమైన ఆటోస్ ఎక్కువగా ఉన్నాయి, బండ్లు కూడా మహా ఎక్కువ. పిల్లకాయలు ఉడక రక్తం వాళ్ళు స్పీడ్ గా పోతారు. అది సైలెన్సర్లు ఉన్నాయి కదా, దానివల్ల ఎలా అనిపిస్తుంది? సైలెన్స్ ఉంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటుంటే మీకు సరిగా వినబడుతుందా? లేదు కదా. అదే ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అదే. దేనివల్ల ఈ యొక్క ట్రాఫిక్ పెరిగిపోయింది? ఏముంది, టైం తక్కువ, వెహికల్స్ తక్కువ. అది ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ బాగున్నాయి. కొన్ని చోట్ల వెలగటం లేదు సరిగా, నైట్ అయితేనే కదా. అది మీరు రోడ్డు దాటాలంటే ఎలాంటి ఇబ్బంది ఏమైనా? కొంత వేసిపోయిన వాళ్ళకి చాలా ఇబ్బంది. ముందర ధైర్యం ఉండాలా, ముందర వాడు వచ్చేవాడు మంచివాడు ఉండాలా. వస్తున్నాడు వాడు చదివితే ఏం చేస్తారు చెప్పండి. ఇది మాట్లాడించారు బాగలేదండి, బాగలేదు. కంట్రోల్నెస్ బాగలేదు. ఆయన
వచ్చేందుకు పోయేందుకు రోడ్డు దాటేందుకు మంచి సదుపాయం ఏం లేదు. అది ఎవరొక పోలీసు నిలబడి తీసుకుపోవాలా తీసుకురావాలా, వాళ్ళు ఆపి ట్రాఫిక్ అంతా ఏం లేదు. ఏదో గాలికి లేకపోతున్నాం అంటే ఎప్పుడు ఏమవుతుందో దేవుడికి తెలుసా. ట్రాఫిక్ బాగానే ఉంది, హెవీగా ఉంది. అయితే కంట్రోల్ చేస్తున్నారు, ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడు అయితే పరిస్థితి కాస్త ఎగ్జామ్ టైం కాబట్టి ఈ టైంలో పిల్లల కోసం పోలీస్ కేర్ తీసుకుంటున్నారు. అయితే ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కేవలం ఎగ్జామ్ టైంలో మాత్రమే ఇలా చేసి మళ్ళా మామూలుగా వదిలేయకుండా దీని మీద దృష్టి పెడితే చాలా బాగా సాఫీగా సాగద్దని నా ఉద్దేశం. అంటే ట్రాఫిక్ ఇంత రావుగా ట్రాఫిక్ ఉండటం దానికి ప్రధాన కారణం ఏంటంటారు? రోడ్స్ తక్కువ, వైండింగ్ చాలా షార్ట్ గా ఉంది కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంది. ఇంతకు ముందు జనాభా ఇప్పుడు జనాభా పోలిస్తే హెవీగా పెరిగింది కాబట్టి అందులో కాలేజెస్ ఇంతకు ముందు చాలా తక్కువ ఉన్నాయి. ఈ దినాన చాలా ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. అలాగే వ్యాపారాలు కూడా పెరిగినాయి, అలాగే జనాభా కూడా పెరిగింది. దాన్ని బట్టి రోడ్లు వెడల్పు కాలేదు కాబట్టి ఈ రకంగా కొద్దిగా టైట్ గా అనిపిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉండే? సిగ్నల్స్ అసలు లేవండి నెల్లూరులో. అదే వండర్. దాదాపు 100 సంవత్సరాలు పైబడిన కార్పొరేషన్ అయినా కూడా సిగ్నల్స్ ఎక్కడ లేవు. వండర్ అదే మా నెల్లూరులో. ప్రతి పట్టణంలో ఎక్కడ చూసినా సిగ్నల్స్ ఉంటాయి కానీ నెల్లూరు టౌన్ లో మాత్రం సిగ్నల్సే లేవు. వండర్ నెల్లూరు టౌన్ లో మాత్రం ఇది నిజంగా ఒక అజూబా అని వింత అని చెప్పుకోవాల్సింది. వాహనాలు తోలే ఎలా బిహేవ్ చేస్తున్నారు? అంటే వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారంటారా? 99% పాటిస్తారండి తప్పకుండా. ఎందువల్లంటే ఆల్మోస్ట్ చదువుకున్న పిల్లలు ఉన్నారు, పాటిస్తారు. కొందరు అక్కతాయిలు ఉన్నారు, అప్పటికి పట్టుకుంటున్నారు పోలీసులు. ఆల్మోస్ట్ రీజనబుల్ గానే పోతారు. అంత ఇదిగా ఈ క్రౌడ్ లో హెవీగా స్పీడ్ గా పోలేరండి. అసలు వేరే చోట పోవాల్సింది కానీ టౌన్ లో మాత్రం పోలేరు. ఆల్మోస్ట్ ట్రాఫిక్ బాగానే ఉందంటారు? చాలా బాగుందండి ట్రాఫిక్. అయితే ఇది మెయింటైన్ చేయాలా, ఇదే మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అని నాకు. క్రమశిక్షణలో పెట్టాలి పిల్లకాయల్ని. వాళ్ళకి తల్లిదండ్రులు బళ్ళు, బైకులు, కార్లు కూడా కొనిచ్చి వాళ్ళకి సదరంగా లైసెన్సులు కూడా ఉండవు. ముందు పోయే వాళ్ళకి ఇబ్బంది, వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళ వల్ల కూడా సిగ్నల్ కాడకు చెట్టు పోవాలని ఆలోచిస్తారు. దానివల్ల ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది. ఆటో వాళ్ళకి ముందు పార్కింగ్ బాగా టౌన్ బస్సులాగా పార్కింగ్ కావాలి. పార్కింగ్ ఇస్తే ఆటో వాళ్ళు సైడ్ పెట్టుకొని పార్కింగ్ దించుకొని పోతుంటారు. పార్కింగ్ లేవు, రోడ్డు ఎడల్పులు లేవు. దగ్గర 50 సంవత్సరాల నుంచి ఏ రోడ్లు ఉన్నాయి. వాహనాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. అప్పుడు వాహనాలు వేలుండి ఇప్పుడు లక్షల్లో కూర్చున్నాయి. అయ్యే రోడ్ల వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సిగ్నల్స్ కూడా తక్కువగా ఉన్నాయి సార్. ఎక్కడ ఎక్కువ పనిచేయటం లేదు సిగ్నల్స్. ఫస్ట్ లో పని చేస్తున్నాయి, ఇప్పుడు ఎక్కడ సిగ్నల్స్ లేవు. దానివల్ల ట్రాఫిక్ గా ఉంటుంది. కార్లు గాని, స్కూటర్లు గాని, ఆటోలు గాని వేలు ఉండేది ఇప్పుడు లక్షల్లో వచ్చి ఉన్నాయి సార్. రోడ్లేమో అయ్యే రోడ్లు పెరగకపోయా ట్రాఫిక్ కాక ఏమవుతుంది. ఎక్కువ ముత్తుకూరు గేటు, ఆత్మకూరు బస్ స్టాండ్, ఆర్టీసీ, మరి కనమాల కానించి ఆర్టీసీ కాడైతే అసలు రోడ్లు ఎడల్పే లేవు. అవి అయితే మొత్తం దగ్గర 60-70 సంవత్సరాల నుంచి అట్టే ఉన్నాయి. ఆ రోడ్లు పెరిగిన దాఖలాలు లేవు. దానివల్ల ట్రాఫిక్ ఎక్కువగా హెవీగా ఉన్నాయి. ట్రాఫిక్ అవుతుంది. రోజు రోజుకి వాహనాలు పెరిగాయి కానీ తగ్గాయి కదా. రోజు రోజుకి ఆ ట్రాఫిక్ అంతరాయం కలగతానే ఉంటాయి. రోజు రోజుకి షాపింగ్ మాల్స్ కూడా ముందుకు వచ్చేస్తున్నాయి. వాహనాలు కూడా మరి రోడ్లో పెట్టేస్తున్నారు. దానివల్ల కూడా ట్రాఫిక్ పార్కింగ్ అనేది లేదు సార్. టౌన్ లో ఎక్కడ పార్కింగ్ లేదు. ట్రాఫిక్ గురించి నాకు తెలిసి దగ్గర 40-50 సంవత్సరాల నుంచి రోడ్లే మెరగలేదు. రోడ్లు పెరగని దానివల్ల ట్రాఫిక్ హెవీగా ఉంది. అందులో ఏదన్నా బస్సు ఆగిందంటే ఆటో వాళ్ళకి బస్సు ముందు పెట్టేస్తారు. దానివల్ల ట్రాఫిక్. ఈ తాగి తాగుతున్నారు, డ్రంకన్ డ్రైవింగ్, పాత ఫోన్ మాట్లాడుతూ తాగుతున్నారు. ఇవన్నీ ట్రాఫిక్ అంతరాయమే. దీనివల్ల చూసుకొని సక్రమంగా నడుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ వారి వారి గమ్యాలకు చేరాలనే ఉద్దేశంతో ఎంతో ఉత్సాహంగా స్పీడ్గా వాహనాలు నడపడం జరుగుతూ ఉంది. ఆ నడిపేటువంటి క్రమంలో యువకులు అతి
నిరుత్సాహం చూపడం వల్ల ఇక్కడ అనేకమైనటువంటి యాక్సిడెంట్లకు కారణాలై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ రోడ్లకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఆ డివైడర్లు ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే హైవేల్లో మనం ఉండేటువంటి మినీ బైపాస్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ ఉందో అలాంటి సందర్భాల్లో అక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను క్లియర్గా మళ్లించాల్సింది పోయి అక్కడ తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో చిన్న మార్గం కనిపించిన అడ్డదారిలో దూరాలని తొందరగా గమ్యాన్ని చేరాలనుకునేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనేది మా యొక్క ఉద్దేశం. కనుక ట్రాఫిక్ పోలీసులు వాళ్ళే కాకుండా సమాజంలో ఉండేటువంటి యువత ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టి గమ్యంకి ఎంత చేరాలో ఎంత తొందరగా చేరాలో అనే దానికంటే కూడా మన ప్రాణాలు ఎంత ముఖ్యం, మన కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయి, మనం పోతే ఒక కుటుంబం రోడ్డును పాలవుతుంది అనే సంగతి కూడా గమనించుకొని సరైన మార్గంలో సక్రమంగా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఏ స్పీడ్ అయితే ఉందో ఎక్కడైతే నిర్ణయించినటువంటి స్పీడ్ ఉంటుందో అంతకు మించి డ్రైవింగ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత అంతా కూడా ప్రజల మీద కూడా ఉందనే సంగతి ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ట్రాఫిక్ సమస్యల పైన ఇప్పుడు ఉండేటువంటి ఎస్పీ గారు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంకొంచెం దృష్టి పెట్టించి ఇంకా కొంచెం సక్రమంగా చేస్తే బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశం. ప్రధాన కూడళ్ళు ఏ అయితే ఉన్నాయో ఈరోజు ముత్కూరు గేట్ సెంటర్లో మనం కోరింది ఫ్లైఓవరు ముత్కూరు గేట్ టు అండర్ బ్రిడ్జి సైడ్కి ఒక ఫ్లైఓవర్ వేస్తే ప్రధానమైనటువంటి ట్రాఫిక్ అంతా కూడా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల దాకా ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉండేది ఆ రోడ్లో. కాబట్టి ఎందుకంటే నారాయణ మెడికల్ కాలేజ్ ఆ పక్కనే ఉంది, అలాగే అన్ని విద్యా సంస్థలన్నీ కూడా ముత్కూరు గేట్ వైపునే ఉన్నాయి. కృష్ణాపట్నం పోర్టుకు వెళ్ళేటువంటి పోర్టు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ మార్గానే పోతుంటారు. సాయంత్రం అయిందంటే అందరూ కూడా వాళ్ళ గమ్యాలకు చేరడానికి అక్కడ చేరతారు. అక్కడ ప్రధాన సమస్య అక్కడ ఉంది. అలాగే టౌన్లో మురళీకృష్ణ హోటల్ దగ్గర మద్రాస్ బస్టాండ్ సర్కిల్లో ప్రధాన సమస్య. అలాగే ఇక్కడ మినీ బైపాస్లో పూలేబొమ్మ సెంటర్ దగ్గర ఇక్కడ చూస్తే ఎలా ట్రాఫిక్ ఉందో మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఈ ట్రాఫిక్ సంబంధాలని నిబంధనల్ని పోలీసు వారు ఇక్కడ చూస్తే ఒక ట్రాఫిక్ పోలీసు కూడా కనపడరు. కానీ ఇలాంటి దగ్గర పోలీస్ స్టాఫ్ని ఎక్కువ మందిని పెట్టి ట్రాఫిక్ వ్యవస్థని కాపాడాలని చెప్పి మేము పోలీసు వారికి ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.